ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయం. ఇందులో మనం శనగల కథ, నీతి, సుధాముని కథ, అన్నా చించనీకరు, మానీసీబాయి, బాబా నైజం, భక్త పరాయణత్వం గురించి తెలుసుకుంటాము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానది చెప్పమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందుము. మన మహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమం కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావిధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదరు, కానీ తాము హాస్యాస్పదులగుటగా ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడిన చాలా సంతోషదాయకముగా నీతిదాయముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమండ్ పంత్ తన విషయముని ఈ కింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిర్డీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమండ్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొచ్చుతూ మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడంవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగ గింజ అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమండ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను. హేమండ్ పంత్ తన చొక్కా ఎడం చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగ గింజలు కిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘట హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి ఎచ్చట నిలవగలిగినవో హేమండ్ పంత్ కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరియైన సమాధానం తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుతుండగా బాబా వీనికి అనగా అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తింటూ ఇక్కడికి వచ్చినాడు. వాని నైజము నాకు తెలియదు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో నేనేమీ ఆశ్చర్యపడలేదు అని అన్నారు హేమండ్ పంత్. బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాడికి ఎన్నడూ షిర్డీలోని సంత నేను చూచి నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై వేల మోపెదవు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొని ఉంటుని. నేను కొనున్నప్పుడు నేనిట్లు తిని ఉందును. నా దగ్గరనున్న వారికి పెట్టకుండానే నెప్పుడు నేను తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలం? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో బాబా జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఈ విషయములను మొదట గురుని కర్పించినచో వాని ఎందాభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగున వాని గురించిన భక్తులన్నిటినీ మొట్టమొదట గురిని కర్పించవలెను. ఈ అభ్యాసం నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములు అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి చెందును. శుద్ధ జ్ఞానం మొలకెరెత్తును. ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదం నించెదరో వారు దైవం నెచ్చుటకు చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు తోసి గురువుని దేవుని ఒక్కటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులోని స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును.
క్లుప్తంగా చెప్పునదేమనగా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సుని ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి యందు ఉంచుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల ఈ అభిలాష నశించి మన మనస్సుల శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమంత్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా, నీళ్లు కావలెను, నాకు దాహం వేయిచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలిసినటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయాను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లడెను, దాదా, ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేను ఒక స్వప్నమును గంటిని. అందులో ఒకడి ఇంకొకరి వస్తువును దిందుచుండెను. ఏమి తినుచుంటు అని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావం. రెండవ వాడు తథాస్తు అనెను. దాదా, ఇది ఒక స్వప్నం, నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటు అని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞాని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడట్లు చేసి ఉండడు. కాబట్టి అతని చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకొనవలెను. శృతి కూడా దీనిని నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనం అనుభవించవలెను. బాబా కూడా దీనిని హాస్యరూపంగా యుక్తితో బోధించెను. అడ్డా చించనీకరు మావిషీబాయ్. హేమంత్ పంత్ ఇచ్చడ ఇంకొక హాస్య సంఘటన అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వము వర్ణించెను. దామోదర్ ఘన్శ్యామ్ బాబర్రే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు, ఉన్నదన్నట్టు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు, బయటికి కఠినుని వలె హఠము చేయువాని వలె కనిపించును. వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుకే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే ఇతను కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని కరడా పైన ఉన్న చిన్నదానికి తోముచుండెను. కుడివైపైన ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి ఎనునామె ఉండెను. ఆమెను బాబాయ్ అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావసిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లుగా అనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిషీబాయి ముఖం కిందకు మీదకు అవుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరికి పోయెను. హాస్యమానుడు నైజము కలదగుటచే నామే, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నట్టుగా యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదు అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడను నన్ను అనుచున్నావా? నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దూవుతున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూసి నవ్వుచుండిరి. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చాలని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొననించో దానిలో అనౌచిత్యమేమున్నది అనెను. బాబా మాటలు విని ఇద్దరి సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము భక్తపరాయణత్వము.
బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలుగు చేసుకున్నట బాబాకి ఇష్టము లేదు. ఒక ఉదాహరణమునిచ్చేదను. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతరుల భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మ కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాన్ని నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కనుమల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరన స్తంభమునకు నానించెను. సటకా ఇంతయు పొత్తి కడుపులో దూరినట్లుగాన వచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమక్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఎప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరుల భక్తి జోక్యము కలుగజేసుకొనరాదని నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सद्गुरु श्री साईनाथार्पणमस्तु. शुभं भवतु.